2 కప్పుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకుని 4 కప్స్ వాటర్ పోసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. రైస్ బాగా మెత్తగా స్మాష్ అయిపోయింది కదండి. ఇప్పుడు 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుందాము. దీన్ని బాగా స్మాష్ చేసుకుందాము. బాగా తిప్పుకోవాలి, ముద్ద అయ్యేంత వరకు బాగా తిప్పుతూనే ఉండాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత 2 స్పూన్ల బటర్ వేసుకుందాము. బటర్ వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది, బాగా స్మూత్గా ఉంటుంది ముద్దగా కన్సిస్టెన్సీ. బాగా తిప్పుకుందాము. ఇప్పుడు బటర్ని ముద్దలో బ్లెండ్ అయ్యేదాకా చక్కగా మెతుపుకుందాము. ఇలా రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు గ్రేవీ నాటుకోడి పులుసు వేసుకుని తింటే వెరీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, వేడి వేడి రాగి సంకటి నాటుకోడి పులుసు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.